తల్లిని గౌరవించడానికి మదర్స్ డే అని, తండ్రిని గౌరవించడానికి ఫాదర్స్ డే అని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకనంటే తల్లి గురించి ఎంత చెప్పినా తక్కువే, తండ్రి గురించి మనం ఎంత చెప్పినా తక్కువే. తల్లి విలువ చాలామందికి తెలియదు, తండ్రి విలువ చాలామందికి తెలియదు. తల్లి విలువ తెలియక, తండ్రి విలువ తెలియక చాలామంది తల్లిని తండ్రిని ఇష్టం వచ్చినట్లుగా వల్గర్ భాష మాట్లాడుతూ ఉంటారు. మేము విజిట్కి వెళ్ళినప్పుడు కొంతమంది తల్లిదండ్రుల్ని ఏమంటారంటే, ఏ ముసల్దానా, ఏ ముసలోడా అంటారు. కానీ చాలా బాధ కలుగుద్ది. అమ్మను పట్టుకుని నాన్న పట్టుకుని పిల్లలు అట్లా మాట్లాడుతున్నప్పుడు చాలా బాధ కలుగుద్ది. ఎందుకంటే రేపు పొద్దున్నే మనం కూడా ముసలోళ్ళు అవుతాం. గుర్తుపెట్టుకోండి, మన వయసు వారికి రాదు కానీ వారి వయసు మనకి వస్తుంది. కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. రేపు పొద్దున్నే నిన్ను కూడా ముసలు అయినప్పుడు, నువ్వు కూడా ముసలోడు అయినప్పుడు మీ పిల్లలు కూడా నిన్ను కూడా అట్లాగే ఇంకా అంతకంటే వల్గర్ భాష ఉంటే మాట్లాడతారేమో తెలియదు. కాబట్టి నేను చెబుతున్నా, ఇక్కడ చాలామంది తండ్రి లేని వారు ఉన్నారు. వారి కోసం మనం ప్రార్థన చేయాలి. రెండవది, ఇక్కడున్న వారు మీకు తండ్రి ఉంటే బంగారులాగా చూసుకోండి, ప్రేమగా చూసుకోండి, వారిని ప్రేమించండి, వారిని గౌరవించండి, వారిని సన్మానించండి. వారి బాధల్లో, వారి కష్టాల్లో, వారి అనారోగ్య పరిస్థితుల్లో, వారి వృద్ధాప్యములు పట్టించుకోవాలని తల్లిదండ్రులు పిల్లలకి సేవకునిగా నేను ప్రేమతో మీకు తెలియజేస్తూ ఉన్నా. ఎందుకనంటే ఉద్యోగం లేని వారు ఉంటారేమో, ఇల్లు లేని వారు ఉంటారేమో, ఆరోగ్యం లేని వారు ఉంటారేమో, విద్య లేని వారు ఉంటారేమో, ధనము లేని వారు ఉంటారేమో, కానీ తల్లి లేని వారు ఎవరు, తండ్రి లేని వారు ఎవరు ఉండరు. గుర్తుపెట్టుకోండి. ఈ లోకంలో మనం ఇక్కడ ఉన్నాం, కూర్చున్నామంటే మనకు ఒక తల్లి ఉంది. చనిపోయి ఉండొచ్చు, లేక బ్రతికుండొచ్చు. ఇక్కడ మనం ఉన్నామంటే మనకు ఒక నాన్న ఉన్నాడు. ఆయన చనిపోయి ఉండొచ్చు, బ్రతికుండొచ్చు. కానీ తల్లిదండ్రులు ఇద్దరు లేకుండా భూమి మీద ఏ మానవుడు ఉండడు. ఆస్తి లేకపోవచ్చు, విద్య లేకపోవచ్చు, డబ్బులు లేకపోవచ్చు, ఐశ్వర్యం లేకపోవచ్చు, ఉండడానికి ఇల్లు లేకపోవచ్చు, కానీ ప్రతి వారికి అమ్మ ఉండాలి, ప్రతి వారికి నాన్న ఉండాలి. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఒకవేళ ఇక్కడున్న వారిలో మీ తల్లిదండ్రులు కనుక ఉంటే వాళ్ళని ప్రేమించండి, గౌరవించండి, సన్మానించండి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడమాకండి. వాళ్ళు అలసిపోయారు, కష్టాలు పడి, శ్రమలు పడి, మన కోసం డ్యూటీలు చేసి, ఓటీలు చేసి, తినక వాళ్ళు అలసిపోయారు. అలసిపోయిన వారిని ఇంకా మన మాటలతో బాధ పెట్టడం మంచిది కాదు. మనం బాధ పెడితే ఇంకా త్వరగా వాళ్ళు చచ్చిపోతారు. 10 సంవత్సరాలు బ్రతుకుతారు అనుకున్నటువంటి వారు తొందరగా చనిపోయే అవకాశం ఉంది మన మాటల వల్ల. దయచేసి నేను మీకు ప్రేమతో చెబుతున్నా, ఈ ఫాదర్స్ డే సందర్భంగా మీకు నాన్నుంటే ఆ నాన్న మీకు హీరో.
ఆ నాన్నని గౌరవించండి. మాటలతో చెప్పడం కాదు. కొంతమంది బండ్ల మీద రాస్తారు, మై డాడీ ఈజ్ హీరో. ఒట్టిదే, వాడు అసలు చూడటం. ఈ బండ్ల మీద రాసేవాడు అసలు చూడటం. అసలు బండ్ల మీద రాయడం కాదు, అది హృదయంలో ఉండాలి. అది హృదయంలో ఉండాలి. ఆలోచించి దేవుని సన్నిధిలో దేవుని వాక్యం వింటున్నటువంటి నేను మీ అందరికీ చెబుతున్నా, మనం ప్రార్థన చేసిన తర్వాత పరలోక ప్రార్థన చేస్తాం. దేంతో స్టార్ట్ చేస్తాం? పరలోకమందున్న మా తండ్రి. మన అందరికీ ఒక తండ్రి ఉన్నాడు. ఈ లోకాన్ని సృష్టించిన వాడు ఒక తండ్రి, ఆయన పరలోకంలో ఉన్నాడు. మనకు జన్మనిచ్చిన తండ్రి ఉన్నాడు. తర్వాత ఇంకొక తండ్రి ఉన్నాడు. ఒకటి పరలోకపు తండ్రి, రెండు జన్మనిచ్చిన తండ్రి, ఇంకో మూడవ వ్యక్తి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. మామగారిని ఇంగ్లీష్లో ఏమంటారు? ఫాదర్ ఇన్ లా అంటూ ఉంటారు. అంటే మామగారు కూడా తండ్రి సమానం, తండ్రితో సమానం. మేనమామ కానీ పిల్లనిచ్చిన మామ కానీ. అందుకనే పెళ్లి చేసేటప్పుడు మేనమామ గారిని సేవకులు పిలుస్తారు. ఎందుకనంటే మేనమామ తండ్రితో సమానం. కాబట్టి ఒకటి పరలోకములో ఉన్న తండ్రి, భూమి మీద ఉన్న సకల జీవరాశులకు ఆయనే తండ్రి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడున్న మనందరికీ ఒక తండ్రి ఉన్నాడు, జన్మనిచ్చిన తండ్రి ఉన్నాడు. మీ నాన్న అందంగా లేకపోవచ్చు, మీ నాన్నకి ఆస్తి లేకపోవచ్చు, మీ నాన్న చదువు లేకపోవచ్చు, కానీ నీకు జన్మనిచ్చాడు. నాకు చదువు లేకపోయినా నా బిడ్డలు చదువుకోవాలని మీకు మనకి అక్షరాభ్యాసం చేశాడు. ఈ రోజున ఆ తండ్రిని మనం ఏం చేయాలి? గౌరవించాలి. సంవత్సరానికి ఒకసారి. మరి ఎంతమంది ఈ ఫాదర్స్ డే రోజున తండ్రిని గౌరవించడానికి వచ్చారో మాకైతే తెలియదు. నిన్నటి దినాన్న మాకు డివిజన్లో సేవకుల మీటింగ్ జరిగింది. 10వ తారీఖున జరగాలి, కానీ నిన్న జరిగింది. మేమందరం డివిజన్లో ఉన్న వాళ్ళందరూ మాకు ఆత్మీయ తండ్రి డీసీ గారు కనుక ఆయన్ని మేము గౌరవించాం. పోయిన నెలలో అమ్మగారు అందరూ కలిసి, డీసీ అమ్మగారు, ఆమె ఈ డివిజన్కి ఆత్మీయ తల్లి కనుక ఆమెకు నూతన వస్త్రాలు ఇచ్చి ఆమెని గౌరవించారు. నిన్నటి దినాన్న మేము ఆయన్ని గౌరవించాం. కాబట్టి తల్లిదండ్రులను గౌరవించడానికి మనకి ఇది ఒక మంచి అవకాశం. కాబట్టి ఈ సమయంలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకములో ఉన్న ప్రతి మనిషి ఏమనుకుంటాడు అంటే తాను ఎక్కువ కాలం బ్రతకాలి అనుకుంటాడు. మీరెవరు కూడా అటు ఇటు తిరగొద్దు, మీరెవరు కూడా మాట్లాడొద్దు. కొద్ది నిమిషాలు నేను ముగిస్తాను, చాలా ప్రోగ్రాం ఉంది. కాబట్టి ఈ లోకంలో ప్రతి మనిషి ఏమనుకుంటాడంటే తాను ఎక్కువ కాలం బ్రతకాలి అని కోరుకుంటాడు. అయితే త్వరగా జీవితాన్ని ముగించాలి, త్వరగా చనిపోవాలి అని ఎవ్వరు కూడా అనుకోరు. గుర్తుపెట్టుకోండి. కాబట్టి త్వరగా ఈ జీవితం ముగించబడాలి, త్వరగా చనిపోవాలి అని ఈ లోకంలో ఎవరు కూడా కోరుకోరు. ఎక్కువ కాలం నేను సంతోషంగా బ్రతకాలి, నేను దీర్ఘాయుష్మంతుణ్ణి కావాలి అనే ఆశ ప్రతి ఒక్కరి ఆశ. ఎక్కువ కాలం బ్రతకాలి, నేను దీర్ఘాయుష్ పొందాలి అని అనుకుంటారు. అందరూ కూడా అనుకుంటారు. కానీ ఒక విషయం చెబుతున్నాను మీకు, బ్రతకాలి అన్న కోరిక ఉంది, కానీ
ఎలా బ్రతకాలో ఏం చెయ్యాలో ఎవరికి తెలియదు. ఎక్కువ కాలం బ్రతకాలంటే దీర్ఘాయుష్ను పొందాలంటే ఎలా అనేటువంటిది తెలియదు. అందరికి ఉన్న ఆశ ఏంటంటే ఎక్కువ కాలం బ్రతకాలి, దీర్ఘాయుష్మంతుడుగా జీవించాలి అనుకుంటాం. అందుకని పెద్దవాళ్ళు ఏమంటారంటే దీర్ఘాయుష్మాన్ భవ అంటారు. కాబట్టి పెళ్లి రోజున పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని ఆశీర్వాదించేటప్పుడు 1000 ఏళ్ళు ఏమంటారు? 50 లేదు ఇక్కడ. 1000 ఏళ్ళు మీరు పిల్ల పాపలతో 1000 ఏళ్ళు అసలు బైబిల్లో లేదు. అసలు మెతూషెల ఎక్కువగా బ్రతికాడు. ఇక అక్కడి నుంచి టపా 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 ఆయుష్ పడిపోయింది. చివరికి ఎక్కడి వరకు వచ్చేసిందంటే మన దినములు నీడవలే ఉన్నాయి అని చెప్పేశాడు. మన నీడవలే ఉంది. ఇంకా దగ్గరికి వచ్చేస్తే నీటి బుడగ అయిపోయింది. అది ఎప్పుడు ఆ బుడగ పగిలిపోతే ఎవరికి తెలియదు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ ఇక్కడ మనకి 50 సంవత్సరాలే గ్యారెంటీ లేదు. కానీ పెద్దవాళ్ళు ఏమంటారంటే అక్షంతలేసి పిల్ల పాపలతో 1000 ఏళ్ళు ఎక్కువ కాలం బ్రతకాలి అని కోరుకుంటారు. మంచిదే, అలా కోరుకుంటాం మంచిదే. కానీ అది బైబిల్లో లేని ఆయుష్. ఆలోచించి పూర్వకాలంలో రాజుల దగ్గరికి ఎవరన్నా వెళితే, పూర్వకాలంలో రాజుగారి దగ్గరికి వెళితే రాజుగారితో మాట్లాడాలన్నా, రాజుగారికి ఏదైనా విషయం చెప్పాలన్నా, రాజుగారు ముందు నిలబడాలన్నా వెళ్ళిన వ్యక్తి ఏమనాలంటే రాజు చిరంజీవి అగునుగాక అనాలి. మీకు అర్థమవుతుంది అని నేను అనుకున్నా. పూర్వకాలంలో ఒక వ్యక్తి రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజా అని చెప్పాలి అంటే ముందు ఆ నోటి నుండి రావాల్సిన మాట ఏంటంటే రాజు చిరకాలము జీవించును గాక అనాలి. అర్థమవుతుందా? కానీ రాజులే కాదు, మానవులు కూడా చిరకాలము జీవించాలనే వాంఛ కలిగిన వారిగా మనం ఉంటున్నాం. కాబట్టి ప్రియమైన వారులారా ఆలోచించేయండి. ఆ మాట మాట్లాడకుండా ఎవరు కూడా తన రిక్వెస్ట్ ఏంటో, తను ఎందుకు వచ్చాడో చెప్పడానికి వీలు లేదు. మనం మర్చికి ఒక మాట చదువుదాం బైబిల్లో. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుదాం. దానియేలు గ్రంథము 6:21. అందుకు దానియేలు రాజు చిరకాలము జీవించుగాక అన్నాడు. దానియేలు మాట్లాడక ముందు రాజుగారు ఆ సింహాల గుహ దగ్గరికి వస్తే దానియేలు అన్న మాట ఏంటంటే రాజుగారితో, రాజా వచ్చావా, సరే నీ సంగతి తెలుస్తాలే అట్లా ఏమన్నాడు? రాజు ఎక్కువ కాలం బ్రతకాలని నేను కోరుకున్నాను రాజా అన్నాడు. పూర్వకాలంలో రాజులు మాట్లాడేటప్పుడు మొట్టమొదటి మాట ఏంటంటే రాజు చిరంజీవి అగును గాక అన్నారు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా ఆలోచన చేద్దాం. మరి ఎక్కువ కాలం బ్రతకాలి అంటే ఏం చేయాలి? దీర్ఘాయుష్మంతులు కావాలంటే ఏం చేయాలి? చిరంజీవులుగా ఉండాలంటే ఏం చెయ్యాలి? కొన్ని మనము సూచనలు సలహాలు మనం వింటూ ఉంటాం. దాన్ని ఏమంటారంటే ఆరోగ్య సూత్రాలు అంటారు. ఆరోగ్య సూత్రాల దగ్గరికి వచ్చేటప్పటికి మన విజయవాడ వాస్తవ్యులు మంతెన సత్యనారాయణ మనకి గుర్తుకొస్తాడు. ఆరోగ్య సూత్రాలు, ఆరోగ్య శ్రేయోభిలాషులందరికీ అని మొదలెడతాడు ఆయన. అర్థమైందా? మంచి నూనె పోసారా అయిపోయారు మీరు అంటాడు మొట్టమొదటిగా. మంచి నూనె అంటూ మీ ఇంట్లో ఉండటానికి వీల్లేదంటాడు. మనకి 10 కేజీలు అయిపోతాయి నెలకి. అవునా కాదా? ముందే చెప్తారు, ఏమండి మంచి నూనె డబ్బా అయిపోయిందండి అంటారు.
ఏం చేసావమ్మా నువ్వు అంటారు. ఏం చేసావండి? నువ్వు రోజు తినేది ఎక్కడి నుంచి వస్తుంది అని మాట్లాడతాం. పులుసులు పెడతారు, ఫ్రై చేస్తారు, ఇగురులు పెడతారు, చివరికి తెచ్చేటప్పటికి మా మీదే మాట్లాడతారు. 10 కేజీలు చాలు, 15 కేజీల డబ్బా కూడా సరిపోదు. కానీ మంత్రి సత్యనారాయణ గారు ఏమన్నాడంటే, మీరు ఎక్కువ కాలం బ్రతకాలంటే మీరు ఆరోగ్యంగా ఉండాలి. మీరు ఎక్కువ కాలం బ్రతకాలంటే మీరు ఆరోగ్యంగా ఉండాలి. మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ఇక సూత్రాలు మొదలెడతాడు. ఏమంటాడు ఆయన? మీరు ఎక్కువ కాలం బ్రతకాలంటే మీరు పొద్దున్నే వాకింగ్ చెయ్యాలి, రెండోది జాగింగ్ చెయ్యాలి, మూడోది వ్యాయామం చెయ్యాలి, తర్వాత ఎక్సర్సైజ్ చెయ్యాలి. తర్వాత ఇంకేమంటాడు ఆయన? ఇంకేమంటాడు ఆయన? హాట్ వాటర్ తాగాలి. ఈ కషాయాలన్నీ చెబుతాడు. అర్థమైందా? కాబట్టి మీరు జిమ్కి వెళ్ళాలి అని చెబుతూ ఉంటాడు. మరి మనందరికీ తెలుసు, హిందీ యాక్టర్ ఉదిన్ రాజ్ కుమార్ గారు ఆయననా? ఆయన ఎక్సర్సైజ్ చేస్తూ జిమ్లో ఉంటూ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. మరి మంత్రి సత్యనారాయణ అడగాలిగా మనం, ఏమన్నా ఎక్కువ కాలం బతకాలంటే వాకింగ్ చేయమన్నావు, జిమ్ చేయమన్నావు, ఎక్సర్సైజ్ చేయమన్నావు, రన్నింగ్ చేయమన్నావు, ఇవన్నీ చేయమన్నావు. మరి చేసిన వాడు ఎక్కువ కాలం బ్రతుకుతాడన్నావు, వాడు చిన్నప్పుడే చచ్చిపోయాడేంటి అని అడగాలి. కాబట్టి తర్వాత ఆయన ఇంకేమంటాడంటే, మీరు బెండకాయలు తినాలి, దొండకాయలు తినాలి, గుండెకాయలు తినాలి, అయిపోయారు. ఏమంటాడు? మీరు ఆరోగ్యంగా ఉండాలంటే బెండకాయలు, దొండకాయలు, ఆకుకూరలు తినాలి. కాబట్టి ఆయన చెప్పేదన్నీ మంచియే, ఆరోగ్యానికి మంచి. కానీ ఎక్కువ కాలం బ్రతకడానికి ఈ సూత్రాలు పనికి రా. ఆరోగ్యం ఓకే, రన్నింగ్ చేయాలి, వాకింగ్ చేయాలి. వాకింగ్ అంటే మీరు నడుస్తూ ఉంటే నేను చూస్తూ ఉంటాను. అప్పుడప్పుడు మీరు నడుస్తూ ఉంటే, మీరు కొంతమంది వాకింగ్ చేస్తూ ఉంటే చూస్తూ ఉంటా. వాళ్ళు నడుస్తూ ఉంటే కనీసం సేవ కూడా కాళ్ళ కింద పడి సావడం. అర్థమైందా? ఏదో అప్పుడే నడక నేర్చుకున్నట్టుగా నడుస్తూ ఉంటారు. అర్థమైందా? ఆ నడకైనా మళ్ళీ ఎక్కడో సెంటర్లో ఒక రౌండ్ టేబుల్ సమావేశం చేస్తారు. ఇక్కడ ఇంటికి అడగకూడదంటే మా ఆయన ఎక్కడికి వెళ్ళాడు, గంట చేస్తాడు అని అంటారు. కనుక వాకింగ్ అంటే ఎట్లా ఉండాలంటే తక్కువ సమయంలో ఎక్కువ దూరం వెళ్ళాలి. గుర్తుపెట్టుకోండి, తక్కువ సమయంలో ఎక్కువ దూరం నడవాలి వాకింగ్ అంటే. రెండోది, బయటికి చెమట బయటికి రావాలి. అది ఆరోగ్యానికి మంచిది. కొంతమందికి చెమట పట్టదు, కాలు గట్టిగేస్తే ఆ కింద ఉన్న జీవరాశులు ఎక్కడ అన్నట్టుగా నడుస్తూ ఉంటారు. కాబట్టి చాలా మంది మనం టీవీలో, యూట్యూబ్లోకి వెళ్తే మనము ఇవన్నీ చూస్తే మనం ఎక్కువ కాలం బ్రతుకుతామా అనిపిస్తుంది. ఇవన్నీ చేస్తే ఏమవుతుందో తెలుసా? ఆరోగ్యానికి మంచిది. బెండకాయలు ఆరోగ్యానికి మంచిది, దొండకాయలు ఆరోగ్యానికి మంచిది, కూరగాయలు ఆరోగ్యానికి మంచిది. మనం చేసే జాగింగ్, వాకింగ్, రన్నింగ్, జిమ్ములు, బొమ్మలు ఇవన్నీ కూడా ఆరోగ్యానికి మంచిదే. కానీ దేవుని బిడ్డలారా, దీర్ఘాయువు అనేటువంటిది, ఎక్కువ కాలం బ్రతకడం అనేటువంటిది మానవుల చేతిలో లేదు. ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. కనుక మరి దేవుడు మంత్రి సత్యనారాయణ లాగా ఏమైనా ఆరోగ్య సూత్రాలు ఏమని చెప్పాడా అని అంటే, ఆయన కూడా ఆరోగ్య సూత్రాలు చెప్పాడు. ఎవరు? ఆ దేవుడు చెప్పాడు. ఎక్కువ కాలం బ్రతకాలంటే మనం ఏం చెయ్యాలో దేవుడు చెప్పాడు. మనం ఎక్కువ కాలం బ్రతకాలంటే దేవుడు చెప్పిన మొట్టమొదటి ఆరోగ్య సూత్రంలోనికి మనం వెళదాం. నిర్గమకాండం
20:12 నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించాలి. ప్రైజ్ ది లార్డ్. తల్లి తన బిడ్డను మరచినను మరువడు నీ దేవుడు నిన్ను. దేవుడు చెప్పిన మొదటి సూత్రం ఏంటంటే, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశములో నుండి కనాను దేశము వెళుతూ ఉన్నప్పుడు దేవుడిచ్చిన సూత్రం ఏంటంటే, మీరు ఆ దేశంలో గుర్తుపెట్టుకోండి, మీరు ఆ దేశానికి వెళ్తున్నారు, ఆ దేశంలో మీరు ఆరోగ్యంగా ఉండాలంటే, మీరు ఆ దేశంలో ఎక్కువ కాలం బ్రతకాలంటే, మీరు ఆ దేశంలో దీర్ఘాయుష్మంతులు కావాలంటే, అర్థమవుతుందా? మీరు ఆ దేశానికి వెళ్తున్నారు, ఇక్కడ ఎలా ఉండాలో దాన్ని వదిలేసేయండి. ఆ దేశంలో మీరు ఆరోగ్యంగా ఉండాలంటే, మీరు ఎక్కువ కాలం బ్రతకాలంటే, మీరు దీర్ఘాయుష్మంతులు కావాలి అంటే, మీ తండ్రిని మీ తల్లిని గౌరవించాలి. ప్రైజ్ ది లార్డ్. అది మొట్టమొదటి సూత్రం. బెండకాయ దొండకాయ తింటే ఆరోగ్యం వస్తుంది, కానీ ఎక్కువ కాలం బ్రతకలేము. ఆకుకూరలు తింటే ఆరోగ్యంగా ఉంటాం, కానీ ఎక్కువ కాలం బ్రతకలేము. కానీ ఎక్కువ కాలం బ్రతకాలనుకునేవారు, దీర్ఘాయుష్ను పొందాలనుకున్న వారు ఏం చేయమన్నాడు? తల్లిని తండ్రిని సన్మానించమన్నాడు. ఎవరైతే భూమి మీద తమ తండ్రిని తమ తల్లిని సన్మానిస్తారో దేవుడు వారికి దీర్ఘాయుష్నిస్తాడు, వారు ఎక్కువ కాలం బ్రతుకుతారు. ప్రైజ్ ది లార్డ్. అందరూ చెప్తే హల్లెలూయా. సన్మానించడం అంటే 2 కుర్చీలు వేసి, 2 శాలువలు వేసి, 2 బొకేలు వేసి, 2 దండలు వేసి, దండం పెట్టి, రే నాన్న, అమ్మ, రే ముసలోడా, ముసల్దానా, ఇదిగో మీకు దండలు వేసాం, దండం పెడుతున్నాం, మీ బతుకు మీది, ఈ రోజు నుండి మా బతుకు మాది, మీకు మాకు రామ్ రామ్ అంటాం కాదు. సన్మానించడం అంటే, సన్మానించడం అంటే 2 కుర్చీలేసి, 2 దండలేసి, 2 శాల్స్ వేసి, 2 బొకేలు ఇచ్చి, వాళ్ళ పాదాలు దండం పెట్టి, మీకు ఒక దండమమ్మా, ఈ రోజు నుండి మీ బతుకు మీరు బతకండి, మా బతుకు మేము బతుకుతాం అంటాం కాదు. సన్మానించడం అంటే ఏంటంటే, మొట్టమొదటిగా వారిని ప్రేమించాలి. ప్రైజ్ ది లార్డ్. తల్లిదండ్రులు వారిని ఏం చేయాలి? ప్రేమించాలి, వారిని గౌరవించాలి. సన్మానించడం అంటే ఏంటంటే, వారిని ప్రేమించాలి, వారిని గౌరవించాలి, వారికి సమయానుకూలంగా ఆహారాన్ని పెట్టాలి. వృద్ధాప్యం వచ్చిన తర్వాత వాళ్ళ ఆరోగ్యాన్ని పట్టించుకోవాలి.
సన్మానించడం అంటే ఇదండి. సన్మానించడం అంటే వాళ్ళని ప్రేమించాలి, గుర్తుపెట్టుకోండి. వాళ్ళని గౌరవించాలి, వారికి సమయానికి ఆహారం పెట్టాలి. వారు ఒకవేళ ఏదైనా వ్యాధితో, రోగంతో, అనారోగ్యంతో బాధపడుతుంటే సమయానికి ఒక మాత్ర వెయ్యాలి. వృద్ధాప్యంలో, బలహీనతలో వారిని శ్రద్ధగా చూసుకోవాలి. అది సన్మానించడం. ఆలోచించి నా ప్రియమైనటువంటి వాళ్ళు, ఈరోజు సమాజంలో ఎంతమంది పిల్లలు తల్లిదండ్రులు అట్లా పట్టించుకుంటున్నారు. అర్థమవుతుందా? కింద కూర్చున్న వాళ్ళు అర్థమవుతుందా? పిల్లలు ఇక్కడున్న ప్రతి బిడ్డకి నేను చెబుతున్నా, ఇక్కడున్న ప్రతి కూతురికి చెబుతున్నా, ప్రతి కొడుక్కి నేను చెబుతున్నా, సన్మానించడం అంటే ఏంటంటే వారితో ఎక్కువగా మాట్లాడాలి, వారితో ఎక్కువ సమయం గడపాలి, వారితో ఎక్కువ సమయం గడపాలి, వారికి అవసరతలు తీర్చాలి, వారి ఆరోగ్యాన్ని పట్టించుకోవాలి, ఆహారాన్ని గురించి శ్రద్ధ తీసుకోవాలి. కనుక ప్రతి విషయంలో కూడా తల్లిదండ్రుల్ని ప్రేమించాలి. నువ్వు రోజుకొకసారైనా అమ్మతో మాట్లాడాలి. ఏమండి, రోజు ఫోన్తో గంటల తరబడి మాట్లాడతాం. సెల్ ఫోన్ తీసుకుని గంటల తరబడి మాట్లాడతాం. కానీ ఒక 10 నిమిషాలు అమ్మతో మాట్లాడలేము, నాన్నతో మాట్లాడలేము. ఆలోచించి నాన్న కుటుంబం కోసం ఆయన దూరం అయిపోతాడు. కుటుంబానికి భార్యను పోషించుకోవాలని, బిడ్డలను పోషించుకోవాలని, కుటుంబాన్ని పోషించుకోవాలని, కుటుంబానికి కావలసిన అవసరతలు తీర్చాలని తండ్రి కుటుంబానికి దూరం అయిపోయి కష్టపడి ఎండకు ఎండి వర్షానికి తడిచి బరువులు మోసి మన కొరకు స్వరూపాన్ని, సొగసుని కోల్పోతాడు కన్నా తండ్రి. ఆలోచించి నా ప్రియమైనటువంటి దేవుడి పిల్లలారా, ఈ రోజున ఇక్కడ చాలా మంది తండ్రులు ఉన్నారు. ఈ రోజున ఇక్కడ అలా కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకుని తినక నా బిడ్డలు బాగుంటే చాలు అని తల్లిదండ్రులు బిడ్డల గురించి ఆలోచిస్తారు, కానీ వాళ్ళ గురించి వాడు ఎప్పుడు ఆలోచించే. మరి అలాంటి తండ్రిని ఈ రోజున మనం ఎలా చూస్తున్నాం? దేవుడు చెబుతున్నాడు, మీరు ఆ దేశం వెళ్తున్నారు, అక్కడ మీరు ఎక్కువ కాలం బ్రతకాలంటే, అక్కడ మీరు ఆరోగ్యంగా ఉండాలంటే, అక్కడ మీరు దీర్ఘాయుష్మంతులు కావాలంటే, మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు చేయవలసిన పని ఏంటంటే మీ తండ్రిని, మీ తల్లిని ఆలోచించి నా ప్రియమైనటువంటి వాళ్ళు, ఈ రోజున ఇక్కడ చాలా మంది తండ్రులు లేని వారు ఉన్నారు. ఈ రోజున వాళ్ళ గురించి ఆలోచన చేస్తే ఈ రోజున వాళ్ళు అనుకుంటారు కూర్చుని, ఈరోజు మా నాన్న ఎంత బాగుంది, ఈరోజు మా నాన్న ఎంత బాగున్నాను, ఈరోజు మా అమ్మ ఎంత బాగున్నాను అనుకుని ఏడుస్తూ ఉన్న వారు చాలా మంది ఉంటారు ఇక్కడ. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన తల్లిదండ్రుల్ని మనం ఎలా చూస్తున్నాం, ఎలా గౌరవిస్తున్నాం, ఎలా ప్రేమిస్తున్నాం, ఒకసారి ఆలోచన చేయాలని నేను మనం చేస్తున్నాను. ఈ రోజున ఏ దౌర్భాగ్యమైన స్థితి ఏంటంటే చాలా మంది పిల్లలు తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదు, చాలా మంది పిల్లలు తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదు, చాలా మంది పిల్లలు తల్లిదండ్రులకి సమయానికి భోజనం పెట్టట్లేదు, చాలా మంది పిల్లలు తల్లిదండ్రులకి సమయానికి పిల్లలివ్వట్లేదు, ఆరోగ్యాన్ని పట్టించుకోక చాలా మంది తల్లిదండ్రులు బలవంతంగా ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుంది. ఆలోచించి మనం బ్రతికి ఉండగా, పిల్లలు బ్రతికి ఉండగా, మన నాన్న మన అమ్మ ఒకవేళ ఆకలితో ఇబ్బంది పడుతూ, ఒకవేళ ఇల్లు వదిలేసి బయటికి వెళ్ళిపోయి ఆకలి మంట తట్టుకోలేక ఎవరినైనా సహాయం అడిగితే
ఆ స్థితికి వెళితే నువ్వు బ్రతికి ఉన్న చచ్చిన వాడితో సమానం. గుర్తుపెట్టుకో, నువ్వు బ్రతికి ఉన్న చచ్చిపోయిన వాడితో నువ్వు సమానం. నువ్వు బ్రతికి ఉండగా మీ అమ్మ ఎంత ఇబ్బంది పడుతుంది, మీ నాన్న ఎంత ఇబ్బంది పడుతున్నాడు, ఆకలితో ఎదుటి వారి ఇంటికి వెళ్ళి భిక్షాటన చేయవలసి వస్తుంది. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మీరు యూట్యూబ్లో చూసుంటారు, నేను కూడా యూట్యూబ్లో చూసాను. ఈ మధ్య ఒక కాలేజీ పిల్లల్ని టూర్కి తీసుకెళ్లారు. టూర్కి తీసుకెళ్తే అక్కడ ఒక అనాథాశ్రయానికి తీసుకెళ్లారు ఆ పిల్లల్ని. ఆ అనాథాశ్రయంలో తీసుకెళ్ళిన ఆ ఫ్యాకల్టీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇదంతా వీళ్ళు ఫలానా 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 అని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఒక స్టూడెంట్ పరిగెట్టుకుని వెళ్ళింది వాళ్ళ నాయన ఉంది అనాథాశ్రయంలో. ఆ అనాథాశ్రయంలో ఎవరున్నారు? వాళ్ళ నాయన ఉంది. ఆ నాయనమ్మను పట్టుకుని ఏడ్చేస్తున్నారు. ఇద్దరు ఏడ్చేస్తున్నారు. నాయనమ్మ నువ్వు ఎక్కడున్నావేంటి, నాయనమ్మ నువ్వు ఎక్కడున్నావేంటి అని ఏడుస్తున్నారు వాళ్ళు. ఆలోచించండి. వాళ్ళ నాన్న ఏం చెప్పాడంటే ఆ పిల్లతో, ఊరెళ్ళింది, యాత్రలకు వెళ్ళింది, పుణ్యక్షేత్రాలు చూసి వస్తానని వెళ్ళింది అని చెప్పాడు ఇంట్లో. కానీ ఆమెను ఎక్కడ జాయిన్ చేశాడు? అనాథాశ్రయంలో జాయిన్ చేశాడు. కన్న తండ్రి కన్న కొడుకు తల్లిని అనాథాశ్రయంలో జాయిన్ చేశాడు. ఆ బిడ్డ స్టూడెంట్ కదా, వయసు వచ్చింది, తట్టుకోలేకపోయింది. ఆ సీన్ చూసి మా నాయనమ్మ ఏంటి, ఇక్కడ ఉంటుందేంటి, ఇది కళ నిజమా అని కాసేపు ఆలోచించి వెళ్ళి ఆ బిడ్డను చూడగానే ఆ తల్లి ఏడుస్తుంది, వాళ్ళ నాయనమ్మ ఏడుస్తుంది. ఆ నాయనమ్మ చూసి మనవరాలు ఏడుస్తుంది. ఇద్దరు కలిసి కౌగిలించుకుని ఆడవడం మొదలుపెట్టారు. నేను ఎందుకు చెబుతున్నానంటే ప్రియమైన వాళ్ళరా, ఈ రోజున చాలా మంది పిల్లలు తల్లిదండ్రులను పట్టించుకోవట్లేదు. పట్టించుకోకపోగా ఏమన్నారంటే మా నాన్న మంచోడు కాదండి, మా అమ్మ మంచిది కాదండి. నేను ఒకటే చెప్తున్నా, మీ అమ్మ మంచిది కాకపోయినా, మీ నాన్న మంచోడు కాకపోయినా, మీ అమ్మని నాన్నని చూడవలసిన బాధ్యత మన మీద ఉన్నది. కనుక దేవుడు చెప్తున్నాడు, ఈ ఆరోగ్య సూత్రాల్లో మొట్టమొదటి దేవుడు చెప్పే సూత్రం ఏంటంటే, మీరు దీర్ఘాయుష్మంతులుగా ఉండాలంటే, మీరు ఆ దేశంలో ఎక్కువ కాలం మీరు బ్రతకాలంటే, మీరు ఆరోగ్యంగా ఉండాలంటే మొట్టమొదటి సూత్రం ఏంటంటే, మీ తల్లిని తండ్రిని సన్మానించండి. ఆలోచించి నా ప్రియమైనటువంటి వాళ్ళ, నేను ఒక విషయం చెప్తున్నాను, మీ తల్లిని తండ్రిని మీరు సన్మానించకుండా మీరు మందిరానికి వచ్చిన వేస్తే, మీ నాన్నని మీ అమ్మని సన్మానించకుండా మీరు వచ్చి పాటలు పాడినా వేస్తే, తల్లిదండ్రులు గౌరవించకుండా, తల్లిదండ్రులు పట్టించుకోకుండా, తల్లిదండ్రులు ప్రేమించకుండా మీరు ఇక్కడికి వచ్చి కన్నీటితో ప్రార్థన చేసినా, సాక్ష్యాలు చెప్పినా, వేలు రూపాయలు దేవునికి ఇచ్చిన అవన్నీ కూడా వ్యర్థమే. గుర్తుపెట్టుకో, ఆలోచించి. మన తల్లిదండ్రులు వాళ్ళకి బట్టలు లేకపోయినా మనకు బట్టలు ఇచ్చారు. గుర్తుపెట్టుకోండి, వాళ్ళకి బట్టలు లేకపోయినా, ఒంటి మీద వాళ్ళకి బట్టలు లేకపోయినా, నా పిల్లలు అని నీకు బట్టలు కొన్నారు, అందుకు చేతులెత్తి వాళ్ళకి దండం పెట్టారు. వాళ్ళకి తిండి లేకపోయినా వాళ్ళు మనకి కడుపు నిండా తిండి పెట్టారు. వాళ్ళకి తిండి లేకపోయినా మనకి కడుపు నిండా తిండి పెట్టారు. పూర్వం తిండి ఎక్కడ చెప్పండి. పూర్వకాలంలో మన అమ్మమ్మళ్ళు నాయనమ్మళ్ళ దగ్గరికి వెళ్తే, పల్లెటూరుల దగ్గరికి వెళ్తే ఏముందో చెప్పండి, ఏ పూట కాకపోతే తెచ్చుకోవటం, తినటం. కాబట్టి వాళ్ళు కడుపు
మార్చుకుని మన కడుపు నింపేవారు. వారికి ఆరోగ్యం బాగపోయినా మనకు జబ్బు చేస్తే మనకు ఆరోగ్యాన్ని ఇచ్చారు. వాళ్ళు బట్టలు లేకపోతే బట్టలు ఇచ్చారు, ఆహారం లేకపోతే ఆహారం ఇచ్చారు, ఆరోగ్యం లేకపోతే మనల్ని మంచి మంచి హాస్పిటల్లో చూపించారు. వారికి చదువు లేకపోయినా మనకి చదువునిచ్చారు. వాళ్ళకి చదువు లేకపోయినా మనకి చదువును ఇచ్చారు. నా ప్రియమైనటువంటి వాళ్ళ ఆలోచించి ఈ రోజున ఇక్కడున్నవారు మీ అమ్మగారిని ఎలా చూస్తున్నారు? వాళ్ళు ఎక్కువ కాలం బ్రతకాలంటే మన చేతుల్లోనే ఉంది. నాన్న ఎక్కువ కాలం బ్రతకాలంటే మన చేతుల్లోనే ఉంది. నాన్నకి టయానికి ఆహారం పెట్టాలి, ఆరోగ్యాన్ని శ్రద్ధ తీసుకుంటే 10 సంవత్సరాలకి ఎక్కువగా వాళ్ళు బ్రతకడానికి అవకాశం ఉంది. నేను దయచేసి నేను మీ అందరికీ చెబుతున్నా, ప్రేమనేటువంటి వాళ్ళరా, ఈ రోజున ఇక్కడున్న ఎంతమంది పిల్లలు తండ్రిని గురించి ఆలోచన చేస్తున్నారు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, నేను పోయిన సంవత్సరం చెప్పాను, మరలా ఎందుకో జ్ఞాపకం చేస్తున్నా. అమ్మకి బీరువా నిండా బట్టలు ఉంటాయి. అమ్మకి బీరువా నిండా బట్టలు ఉంటాయి. సెల్ఫ్లో బట్టలు ఉంటాయి, సెల్ఫ్ నిండా బట్టలు ఉంటాయి. మళ్ళీ దండి మీద ఉంటాయి, మళ్ళీ మూటలు గట్టి ఉంటాయి. కానీ నాన్నకు మాత్రం కనపడదు, బట్టలు కనపడదు. నాన్నకి బీరువా లేదు. దండం మీద 2 లుంగీలు ఉంటాయి, 2 చొక్కాలు ఉంటాయి. దండం మీద నాన్న పచ్చి కనపడతా ఉంటుంది, నాన్న లుంగీలు 2 కనపడతా ఉంటాయి. ఆలోచించి కానీ కొనుక్కోవాలని ఆశ కానీ, బీరువాలో పెట్టుకోవాలని ఆశ కానీ, నాన్న పచ్చిని ఇస్త్రీ చేయించుకోవాలని ఆశ కానీ ఎప్పుడు నాన్నకి ఉండదు. కష్టపడటమే తెలుసు, నాన్న కష్టపడటమే తెలుసు, నేలను దున్నడమే తెలుసు ఎద్దులకి. ఆలోచించి బండి లాగడమే తెలుసు ఎద్దులకి. నాన్న కూడా అంతే, నాన్న కూడా అంతే. ఆలోచించి నాన్న కూడా అంతే. ఆలోచించి కొంతమంది ఏమండి తలుపు దగ్గరికి వేసుకోండి, నేను బజార్కి వెళ్తాను, ఎందుకంటే మళ్ళీ బట్టలు కొనుక్కోవడానికి వెళ్తాను. నాన్నకు లేవు. నాన్నకు మాత్రం చెప్పులుంటే ఆ చెప్పులు అన్ని మేకులు ఉంటాయి, అన్నీ కుట్టేసినాయే ఉంటాయి. ఎప్పుడైనా అమ్మ నాన్నకి చెప్పులు లేవమ్మా, నాన్నకి సరైన పంచి లేదమ్మా, నాన్నకి షర్ట్ లేదమ్మా, నాన్నకి సరైన డ్రెస్ లేదమ్మా అని పిల్లలు చెప్పారా? పిల్లలు ఏమైనా కొనుక్కొచ్చారా? ఎప్పుడైనా ఆలోచించి సీరియస్గా తీసుకోండి. నవ్వడం కాదు, సీరియస్గా తీసుకోండి. నీకు 2 బీరువాలు కావాలి, సెల్ఫ్లు కావాలి, దండేలు కావాలి, టేబుల్ తగ్గించుంటే తలుపుల మీద ఉంటే ఎక్కడ చూసినా నీ బట్టలే ఉంటాయి. ఎందుకని రేయింబర్లు పట్టుకునే వాడికి డ్యూటీలు చేసి, ఓటీలు చేసి, రెక్కలు ముక్కలు చేసి కష్టపడి పొలాన్ని దున్నినట్లుగా ఇంటి గురించి ఆలోచించే తండ్రికి ఎందుకు లేవు? నా ప్రియమైనటువంటి దేవుడికి ఆలోచించి, మా నాన్న ఉన్నాడని ఎప్పుడైనా ఆలోచించావా? కూతురిగా మా నాన్న ఉన్నాడని ఎప్పుడైనా కొడుకుగా ఆలోచించావా? కాబట్టి ఎవరైతే దీర్ఘాయుష్మంతులుగా ఉండాలనుకుంటారో, ఎవరైతే ఎక్కువ కాలం బ్రతకాలని కోరుకుంటారో, వారు చేయవలసిన మొట్టమొదటి పని ఏంటండి? తల్లిని సన్మానించాలి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. నీకు మేలు కలుగునట్లు ఏంటంట? నీకు మేలు కలగాలంటే
నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు అన్నాడు. నీకు మేలు కలుగుతుంది. ఇక్కడున్నా మీ అందరికీ చెప్తున్నా, మీ కుటుంబాల్లో మేలు కలగాలంటే, మీ జీవితంలో మేలు కలగాలంటే దేవుడు చెప్తున్న సూత్రంలో మొట్టమొదటి సూత్రం ఏంటంటే, మీకు మేలు కలగాలంటే, మాకు మేలు కలగట్లా మాకు ఏం మేలు చేసాడు దేవుడు అంటారు కదా. మీకు మేలు కలగాలంటే మీరు చేయవలసిన పని ఏంటంటే, మీ తండ్రిని సన్మానించండి. 10 నిమిషాలు మాట్లాడండి. ఆలోచించండి. ఫ్రెండ్లీగా 10 నిమిషాలు, ఎప్పుడైనా 10 నిమిషాలు మాట్లాడండి. తల్లిదండ్రులతో మాట్లాడండి, తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడండి, సరదాగా మాట్లాడండి, ఫ్రెండ్లీగా మాట్లాడండి. ఆలోచన చేయండి. ప్రియమైనటువంటి వాళ్ళరా, మీకు మేలు కలగాలంటే మీ తల్లిని మీ తండ్రిని మీరు గౌరవించాలి, ప్రేమించాలి, ఆహారం పెట్టాలి, ఆరోగ్యాన్ని గురించి పట్టించుకోవాలి. అంతేగాని బెండకాయలు, దొండకాయలు, ఆకుకూరలు తింటే ఆరోగ్యం వస్తుంది, కానీ ఆయుష్ మాత్రం రాదు. గుర్తుపెట్టు. ఆరోగ్యం మాత్రం వస్తుంది, కానీ ఎక్కువ కాలం బ్రతకలేం మనం. బెండకాయలు తినోడు చచ్చిపోతాడు, గుండెకాయలు తినోడు చచ్చిపోతాడు. కానీ ఎక్కువ కాలం బ్రతకాలంటే నా ప్రభు చెబుతున్న మాటలు ఏంటంటే, మీ తండ్రిని మీ తల్లిని సన్మానించాలి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇక్కడ ఎంతమంది మీరున్నారు, మీ తండ్రిని మీ తల్లిని ఏ విధంగా చూస్తున్నారు, ఏ విధంగా పలకరిస్తున్నారు, ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఏ విధంగా ప్రేమిస్తున్నారు, ఏ విధంగా గౌరవిస్తున్నారు ఆలోచించి. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లల, దేవుని వాక్యం వింటున్నా నేను మీ అందరికీ చెబుతున్నా. ఈరోజు ఒకవేళ తండ్రి లేకపోతే, దేవుని పిల్లలారా ఆలోచన చేయండి. మీరు బాధపడొద్దు తండ్రి లేకపోతే. ఎందుకో తెలుసా? తండ్రి లేకపోతే ఇక్కడ చాలా మంది తండ్రి లేని వాళ్ళు ఉన్నారు. తండ్రి లేకపోతే మీరు బాధపడొద్దు. ఏం చేయాలో తెలుసా? ఎందుకు బాధపడొద్దు అని చెప్తున్నానంటే, ఒక వాక్యాన్ని చదువుదాం మనం. కీర్తన 68వ కీర్తన 5వ వచనం. దేవుడు తండ్రి లేని వారికి తండ్రిగా ఉంటాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నాడు ఆయన? ఆయన తండ్రి లేని వారికి తండ్రిగా ఉంటాడు. డోంట్ వరీ. మీరెవరు కూడా మాకు నాన్న లేడు, మాకు అమ్మ లేదు అని బాధపడదు దయచేసి. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మన కన్న తండ్రి, సృష్టికర్త అయినటువంటి తండ్రి, పరలోకపు తండ్రి చెబుతున్న మాట ఏంటంటే, ఆయన తండ్రి లేని వారికి తండ్రిగా ఉండే తండ్రి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీతో ఆయన తండ్రి లేని వారికి తండ్రిగా ఉండబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ సమయంలో మొట్టమొదటిగా దేవుడు
తండ్రిని చేశాడా, తల్లిని చేశాడా? తండ్రినే చేశాడు. మన తండ్రిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనకి తండ్రిని ఇచ్చినందుకు, మనకి తల్లిని ఇచ్చినందుకు దేవునికి మనం థ్యాంక్స్ చెప్పాలి. హల్లెలూయా. అడిగిన డబ్బులు ఇవ్వకపోతే నిన్ను ఎవరు రమ్మన్నాడు? ఏమన్నారు? ఒకవేళ డబ్బు లేదని అడిగారనుకో, ఏదైనా వాడు అడిగితే ఇవ్వలేదనుకో, నిన్ను ఎవరు కనమన్నాడు? ఏంటంట? ఏం మాట్లాడుతున్నారో తెలియదు. చదువుకుంటారు కానీ వాళ్ళకి ఏం లేదు, సంస్కారం లేకుండా మాట్లాడు. నిన్నెవడు కనమన్నాడు? బండి అడిగితే బండేవో, సెల్ అడిగితే సెల్లవో, షూ అడిగితే షూ ఏవో, ఏది అడిగినా నువ్వు లేదు లేదు లేదంటావు. అలాంటప్పుడు నన్ను ఎందుకు అన్నావు? ఇట్లా ప్రశ్నిస్తావనుకుంటే ఆరోగ్యం లేదేవాడు. నువ్వు పెద్ద అయిన తర్వాత ఇట్లా తండ్రిని నిలదీస్తావనుకుంటే ఆ రోజునే లేపేసేవాడు. పూర్వకాలంలో తల్లులు ఏం చేసేవాడు అంట? పిల్లలు లేపేయడానికి ఒడ్డు కింద చంపేసేవాడు అంట. ఒడ్డు కింద నోట్లో వేసి చంపేసేవాడు అంట. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. కాబట్టి మొదటిగా మనకి తండ్రిని ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెప్పాలి. తల్లినిచ్చినందుకు మనం దేవునికి వందనాలు చెప్పాలి. తల్లిదండ్రులు ఉంచినందుకు దేవునికి మనం వందనాలు చెప్పి వాళ్ళని సన్మానించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి 24 గంటలు 365 రోజులు కష్టపడుతూనే ఉంటాడు. తండ్రి 24 గంటలు 365 రోజులు కుటుంబానికి దూరంగా ఉంటాడు. కష్టపడుతూనే ఉంటాడు. ఎక్కడ నా పిల్లలకి తక్కువ చేస్తారో, ఎక్కడ నా భార్య విషయంలో తక్కువ చేస్తారో, ఎక్కడ నా ఫ్యామిలీకి ఏది తక్కువ చేస్తారో అలా చేయకూడదని 24 అవర్స్ ఫ్యామిలీ గురించి ఆలోచించేవాడు తండ్రి. ఆలోచించి నా ప్రియమైనటువంటి వాళ్ళ, ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. భూమి మీద ఉన్న 800 కోట్ల మంది ప్రజలందరికీ ఆయనే తండ్రి. ప్రైజ్ ది లార్డ్. ఆయన సృష్టించినటువంటి తండ్రి, మన ఇంట్లో ఉన్న తండ్రి, మనకు జన్మనిచ్చిన తండ్రి. మనం ఎలా గౌరవిస్తున్నాం, ఎలా ప్రేమిస్తున్నాం, ఎలా సన్మానిస్తున్నాం ఆలోచించి. ఒకవేళ ఇంతవరకు కూడా తల్లిని పట్టించుకోకపోతే, తండ్రిని పట్టించుకోకపోతే, ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ఒక మంచి తీర్మానంతో ఇక్కడ నుంచి మీరు వెళ్ళాలని నేను ఆశపడుతున్నాను. తలలో వచ్చుదాం, ప్రార్థన చేసుకుందాం. తలలో వచ్చుదాం, ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యము ఒకసారి ఆలోచన చేద్దాం. ఇశ్రాయేలుతో దేవుడు చెబుతున్నాడు, మీరు కనాను దేశం వెళుతున్నారు. ఆ దేశంలో మీరు ఆరోగ్యంగా ఉండాలి అంటే, ఆ దేశంలో మీరు ఎక్కువ కాలం బ్రతకాలి అంటే, ఆ దేశంలో మీరు దీర్ఘాయుష్మంతులుగా ఉండాలి అంటే, ముందు తండ్రిని తల్లిని సన్మానించాలి. తండ్రిని తల్లిని గౌరవించాలి. ఒక్కసారి ఆలోచించి, ఎవరైనా ఒకవేళ తల్లిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటే, ఎవరైనా తండ్రిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే, దేవాలను క్షమించయ్యా, దేవాలను క్షమించేంతవరకు నేను మా అమ్మను పట్టించుకోలేదు, ఇంతవరకు మా నాన్న నేను పట్టించుకోలేదు, ఈ జీవితం మా నాన్న ఇచ్చింది, ఈ జీవితం మా అమ్మ ఇచ్చింది, ఈ రోజు నేను ఈ విధంగా ఉండడానికి కారణం మా నాన్న మా అమ్మ ప్రభువా.
జీవితాన్ని బ్రతుకులు ఈ బ్రతుకు తెరువునిచ్చిన నా తల్లిదండ్రుల్ని నేను ఇంతకాలం నిర్లక్ష్యం చేశాను ప్రభువా, నన్ను క్షమించు నాయనని దేవుడి దగ్గర మనం ఒప్పుకున్నాం. నువ్వు ఎక్కువ కాలం బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు దీర్ఘాయుష్మంతుడు కావాలని, దీర్ఘాయుష్మంతురాలు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలా ఉండాలి అంటే మీ తండ్రిని తల్లిని ప్రేమించాలి, గౌరవించాలి. వారిని వృద్ధాప్యంలో, ఆహార విషయంలో, ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోమని దేవుడు చెబుతున్నాడు, గుర్తు చేస్తున్నాడు. ఒకసారి పౌలు గారు ఎఫెసీ సంఘంతో మాట్లాడుతున్నాడు. పౌలు గారు, ఎఫెసీ సంఘస్థులారా, మీకు మేలు కలగాలంటే మీ తల్లిని తండ్రిని సన్మానించండి. ఇంకేం అవసరంలా. మీకు మేలు, దేవుడు మేలు చేయాలంటే మీ తల్లిదండ్రులు పట్టించుకోండి. ఈ రోజున చాలా మంది పట్టించుకోవట్లేదు. చాలా మంది అశ్రద్ధ చేస్తున్నారు. తల్లిని తండ్రిని పట్టించుకోకుండా చాలా మంది వదిలించేసుకుంటున్నారు. చాలా మందిని అనాథాశ్రయాల్లో పెట్టేస్తున్నారు, వృద్ధాశ్రయాల్లో తోసేస్తున్నారు. చాలా మంది తల్లిదండ్రులు తట్టుకోలేక, నాకు ఇంతమంది కూతుళ్ళు ఉన్నారు, నాకు ఇంతమంది కొడుకులు ఉన్నారు, కానీ టయానికి భోజనం పెట్టేవారు లేరు. కడుపు మండిపోతుంది, కడుపు మాడిపోతుంది. ఆకలి మంట తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వాళ్ళు 10 మందికి జన్మనిచ్చి, 5 మందికి జన్మనిచ్చి, నీకు జీవితాన్నిచ్చి, నీకు బట్టలిచ్చి, నీకు భోజనం ఇచ్చి, నీకు విద్యనిచ్చి, నీకు ఆరోగ్యాన్నిచ్చి, అన్ని వారికి లేకపోయినా అన్ని కోల్పోయి అన్ని నీకు ఇస్తే, ఈ రోజున ఎంతమంది పిల్లలు తల్లిదండ్రుల్ని పట్టించుకుంటున్నారు, ఎంతమంది వదిలేస్తున్నారు ఒకసారి ఆలోచించి. ఒకవేళ నీవు గనక మీ తల్లిని తండ్రిని పట్టించుకోకపోతే రేపొద్దున్నే నీ పిల్లలు కూడా అదే విధంగా చూస్తారు. నువ్వు ఏ కొలత కొలుస్తావో అదే కొలత నీకు కొలవబడుతుంది. గుర్తుపెట్టుకో. నువ్వు ఏ కొలత కొలిస్తే అదే కొలత కొలవబడుతుంది. నీ తల్లిదండ్రులు ఏ విధంగా చూస్తే రేపు భవిష్యత్తులో నీ పిల్లలు ఇంకా దారుణంగా చూస్తారు నిన్ను. ఆలోచించి ఒకవేళ అమ్మని నాన్ని కొట్టావా, అమ్మని నాన్ని తిట్టావా, అమ్మని నాన్ని మెడపెట్టి ఇంట్లో నుంచి నెట్టేసావా, అలాంటి వాళ్ళు కూడా ఉండాలి సమాజంలో. అమ్మని నాన్ని కొడతావా, తల్లిని కొడతావా, తండ్రిని కొడతావా? అందుకేనా నిన్ను కన్నది, అందుకేనా నిన్ను పెంచింది, అందుకేనా నిన్ను చదివించింది, అందుకేనా నిన్ను పెద్దోడు చేసింది? ఆలోచించి పల్లవి పాడదాం. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ప్రార్థన చేసుకుందాం. ఒక మంచి తీర్మానం చేసుకోండి. ఒకవేళ నీకు తండ్రి లేకపోతే, ఆయనే తండ్రి లేని వారికి తండ్రిగా ఉంటానని వాగ్దానం చేశాడు ఆయన. తల్లి మరచిన, తండ్రి మరచిన, నేను నిన్ను విడువను, ఎడబాయని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కనుక ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలని మనం చేస్తూ ఉన్నాం. నా తల్లియు నా తండ్రియు ఒకవేళ విడచినను, నా తల్లియు నా తండ్రియు ఒకవేళ విడచినను, ఆపత్కాలమున నీ
ప్రార్థన చేస్తున్నాం దయచేసి ఈ సమయంలో ప్రభువా నా తండ్రి విషయంలో నేను నిర్లక్ష్యం చేశాను, నా తల్లి విషయంలో నేను నిర్లక్ష్యం చేశాను. ఈరోజు నీ వాక్యం విన్నాను. నేను ఆరోగ్యంగా ఉండాలి అన్నా, నేను ఎక్కువ కాలం బ్రతకాలి అన్నా, నేను దీర్ఘాయుష్మంతుడిగా ఉండాలి అన్నా, తల్లిదండ్రులను సన్మానించమని ఒక మంచి మాట మా ముందు ఇచ్చావయ్యా. ఈ రోజు నుండి మా అమ్మని నేను జాగ్రత్తగా చూస్తాను, మా నాన్నని జాగ్రత్తగా చూస్తాను, వాళ్ళని గౌరవిస్తాను, వాళ్ళని ప్రేమిస్తాను, వారిని సన్మానిస్తాను, వారితో ఎక్కువగా మాట్లాడతాను, వారికి ఆహార విషయంలో శ్రద్ధ తీసుకుంటాను, వృద్ధాప్యతలో శ్రద్ధ తీసుకుంటాను, బలహీనతలో నేను శ్రద్ధ తీసుకుంటాను అని తీర్మానం చేసుకున్న వాళ్ళు మీరున్న స్థలంలో నిలబడండి. మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. నా తల్లిని నా తండ్రిని నేను సన్మానిస్తానన్న వాళ్ళు మీరున్న స్థలంలో నిలబడండి. చాలు, మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. యేసుని వందనాలయ్యా. చాలా మంది మా అమ్మని గౌరవిస్తాను, మా నాన్నని గౌరవిస్తాను, వాళ్ళని సన్మానిస్తాను అని తీర్మానం చేసుకున్నారు. దేవునితో మాటిస్తున్నారు. మీరు జాగ్రత్త. దేవునితో ఒడంబడిక చేసుకుంటున్నారు. దేవుని సన్నిధిలో మీరు ఒట్టు పెట్టుకుంటున్నారు. తప్పు చేయొద్దు. మరలా తల్లి విషయంలో తప్పు చేయొద్దు, తండ్రి విషయంలో తప్పు చేయొద్దు. ఆలోచన చేయండి. తల్లిని తండ్రిని అశ్రద్ధగా చూస్తే దేవుని వాక్యం చెబుతుంది, వారి దీపము కారు చీకటిలో ఆరిపోతుంటున్నాడు. సామెతలు 20:20. తల్లిని దూషించిన, తండ్రిని దూషించిన, తల్లిని తిట్టిన, తండ్రిని తిట్టిన, తల్లిని తండ్రిని కొట్టిన, వాళ్ళ ఇంట్లో పెట్టి మెడపెట్టి గెట్టేసిన దేవుడు పిల్లలకి చెప్తున్నాడు, మీ దీపం ఆరిపేస్తానంటున్నాడు. చాలా సీరియస్ అవుతున్నాడు. ఒకవేళ నీకు సీరియస్గా లేకపోవచ్చు, కానీ ఎవరైనా తల్లిదండ్రులు పట్టించుకోకపోతే పరలోకంలో ఉన్న తండ్రి సీరియస్ అవుతాడు. జాగ్రత్త. ఒకవేళ ఇంతవరకు పట్టించుకోకపోతే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. దేవుని దగ్గర మాటిస్తున్నారు మీరు. మాట తప్పొద్దు, మాట తప్పొద్దు. నా ప్రియమైనటువంటి వాళ్ళ ఆలోచించి ప్రార్థన చేసుకున్నాం. అమ్మగారు ప్రార్థన చేస్తారు. మనందరూ కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, 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 జీవము కలిగిన మా రక్షక, మీ ఘనమైన నామానికి వందనాలు యేసయ్యా. స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, మమ్మల్ని ప్రేమించి పరిశుద్ధ దినాన్ని మా కొరకు మీరు సిద్ధపరిచినందుకు మీకు వందనాలు దేవా. ఇలాంటి సమయం లేక ఎంతో మంది కాలగర్భంలో కలిసిపోయారు దేవా. అయ్యా, మీ కృపను బట్టి నేను స్తుతించి మహిమపరిచి ఘనపరచుటకు మీరిచ్చిన గొప్ప అవకాశం కొరకు మీకు వందనాలు. ఇంతవరకు కూడా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మీ వాక్యం చేత మీ దాసు నిలబెట్టుకొని బలపరిచినందుకు వందనాలు. అయ్యా, నిజంగా తండ్రి, ఈ లోకంలో దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే తల్లిని తండ్రిని సన్మానించాలి ప్రభా. నీకు వందనాలు. ఈనాడు ఎంతో మంది బిడ్డలు తల్లిదండ్రులను అశ్రద్ధ చేస్తున్నప్పుడు అయ్యా, వారెంతో దిక్కులేని వారుగా బాధపడుతూ కన్నీరు కారుస్తున్నారు ప్రభా. నాయన, అట్టి తల్లిదండ్రుల కోసం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ కృపను బట్టి ఎవరు విడిచినా ప్రభా నీ స్తోత్రాలు, నువ్వు విడువను ఎడబాయని చెప్పిన తండ్రి మీకు వందనాలు. అయ్యా, నిజంగా నీకు మేలు కలిగినట్లు తల్లిదండ్రులను గౌరవించాలి అని మీ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించినందుకు వందనాలు. నాయన, ఈ సమయంలో ఎంతో మంది తండ్రి లేని బిడ్డల కొరకు మేము ప్రార్థన
ఆదరించండి ప్రభా. పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు ప్రభా. ఉన్న తల్లిదండ్రులైన గౌరవంగా మర్యాదగా క్రమంగా వారిని గౌరవించి వారిని పోషించుటకు బిడ్డలను బలపరచండి. తల్లిదండ్రులకు నాయన నీకు స్తోత్రాలు, వారి అవసరతను తీర్చడానికి సహాయం చేయండి నా ప్రభా. బిడ్డలకు కూడా నాయన ఎంతో ప్రేమ కలిగి తల్లిదండ్రులను ప్రేమించేవారిగా చేయండి దేవా. ఈ సమయంలో తండ్రి ఎంతో మంది బిడ్డలు నాయన నిజంగా తండ్రిని పోగొట్టుకున్న వారు ఉన్నారు, తల్లిని పోగొట్టుకున్న వారు ఉన్నారు. వారందరికీ మీరే దిక్కు, ఆధారము, ఆశ్రయం. మా తల్లిదండ్రులను మేము గౌరవిస్తామని ఎంతో మంది బిడ్డలు తీర్మానం చేసుకున్నారు. అట్టి బిడ్డలను మీరు ఆశీర్వదించి ఫలింపచేయండి. ఈ ఆరాధన కార్యక్రమం మీకు మహిమకరంగా జరిగించినందుకు వందనాలు చేయండి. ఈ దాసులను కూడా దీవించి బలపరిచి మీ సేవలో వాడుతున్నారు. వచ్చిన ప్రతి ఒక్కొక్కరిని దీవించునని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. కలెక్షన్స్ కాంటలు పాడండి. ధోని జ్యోతి గారు వచ్చి కాంటలు పాట పాడుతుండగా పైవరకు రాజేశ్వర గారు అండ్ రామారావు కె రామారావు వచ్చి కాంటలు తీయాల్సిందిగా కోరుచున్నాం.